అందరికీ శుభోదయం. వస్త్రధారణ అవసరాన్ని అర్థం చేసుకోవడం, వైవిధ్యాన్ని గుర్తించడం స్వయం ప్రతిపత్తి సాధన. కార్యకర్త వివిధ రకాల దుస్తులు, మెటీరియల్కు సంబంధించిన ఫ్లాష్ కార్డులు, స్త్రీలకు సంబంధించిన చీరలు, కోట్లు, ధరించిన చిత్రాలు, పురుషులకు సంబంధించిన ధోతి, కుర్తీ, షర్ట్లు మొదలైనవి అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ 214 నుండి 215 వరకు ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము దుస్తుల గురించి చర్చిద్దామా? ఓకే. సుదర్శన్కి ఏ డ్రెస్ అంటే ఇష్టము? జీన్స్ ప్యాంట్ అంటే ఇష్టమా? చంద్రశేఖర్ కోట్. ఓకే. చందన నీకు ఏ డ్రెస్ అంటే ఇష్టము? గౌన్. నీకు విక్రాంత్ కోట్ మోడలా? ఓకే. ఇక్కడ చూడండి, మీకు ఒక్కొక్క డ్రెస్ ఒక్కరికి ఇష్టం కదా మీకు. అలాగే ఏ కాలంలో ఏ దుస్తులు వేసుకోవాలనేది ఇక్కడ నేను కొన్ని కార్డ్స్ పెట్టాను. నేను ఏ కాలము మరియు ఏ డ్రెస్ వేసుకోవాలా అనేది ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పాలి, సరేనా? ఇక్కడ ఫస్ట్ ఏ కాలం ఉంది? 3 కాలాలు ఉన్నాయి. ఇది శీతాకాలం, ఎండాకాలం, అలాగే వానాకాలం. సరేనా? ఇక్కడ మనము ఏ కాలం ఉంది? శీతాకాలం ఉంది. శీతాకాలం అంటే చలికాలం. చలికాలంకి మేము ఎట్లాంటి డ్రెస్ వేసుకుంటాము? చలి కోట్. ఏ కోట్? స్వెటర్. చూడండి, స్వెటరా? స్వెటర్ వేసుకుంటాము. అలాగే ఏం చేస్తాము చలికాలంలో మేము? ఏమి? చలిమంట పెట్టుకుంటాము. ఇక్కడ ఉందా చలిమంట? ఇక్కడ ఉందా చూడండి, చలిమంట పెట్టినారా? చలికాలంలో మేము స్వెటర్ వేసుకుంటాం, అంటే వెచ్చగా ఉండాలని స్వెటర్ వేసుకుంటాము. చలిమంట పెట్టుకుంటాము. అలాగే నెక్స్ట్ వానాకాలం. ఏ కాలము? వానాకాలం. వానాకాలంకి మేము ఎట్లాంటి దుస్తులు వేసుకుంటాము? గొడుగు వేసుకుంటాం. గుడ్. నెక్స్ట్ ఏమి? రైన్ కోట్ వేసుకుంటాము. అలాగే ఎండాకాలంలో మనము మృదువాల బట్టలు వేసుకుంటాము, అంటే మృదువాల మెత్తన బట్టలు వేసుకుంటాము. సరేనా? ఎండకి పోకుండా ఎక్కువ ఇంట్లోనే ఉండేటట్టు చూసుకుంటాము. సరేనా? అలాగే ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డులో ఏముంది? జిప్ వేసుకున్న ఒక షర్ట్ ఉంది. మీరు జిప్ ఎలా వేసుకుంటారు? ఇట్లా జిప్ వేసుకుంటాము. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి ఏం వేసుకున్నాడు? ఎలా వేసుకుంటారు మగ పిల్లలు? లేయండి. అట్లా వేసుకుంటారు. ఆడపిల్లలు వేసుకుంటారు, మగ పిల్లలు వేసుకుంటారు. ఓకేనా? ఎట్లా వేసుకుంటారు చందన? బెల్ట్. ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకుంటాము. ఓకేనా? సిట్ డౌన్. సిట్ డౌన్. నెక్స్ట్ ఇది తీసుకోండి బొమ్మ. చూసి లేస్ కట్టుకుంటుంది. ఎలా కట్టుకుంటుంది? అలా కట్టుకుంటుంది. ఓకేనా? ఓకే. క్లాస్. ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేద్దామా? థ్యాంక్ యూ.